బంగారం ధరలతో గొలుసు దొంగలు పోటీ పడుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలను చూసి నగలు కొనలేక నిరాశ చెందుతున్న వర్గం ఒకవైపు అయితే, మరోవైపు ఒంటిపై నగలు లాక్కు వెళ్లే దొంగల వర్గం శృతిమించుతోంది. మెడలో వస్తువులు కనిపిస్తే లాక్కుని వెళ్ళిపోయే గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగాయి. కేవలం ఒక్క రోజులోనే విశాఖపట్నంలో 7 ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బంగారం ధరలు పెరుగుతున్న వేళ బంగారు వస్తువులు కాజేసేందుకు విశాఖ నగరంలోకి ఉత్తరప్రదేశ్ నుండి ముఠా దిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ నెల 18వ తేదీన గురువారం ఉదయం 1 టౌన్, 4th టౌన్, గాజువాక ప్రాంతాలలో దుండగులు మహిళల మెడలోంచి బంగారం లాక్కొని వెళ్లారు. విశాఖపట్నం పాత నగరమైన 1 టౌన్ ప్రాంతంలో ఒక చైన్ స్నాచింగ్, 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చైన్ స్నాచింగ్లు, గాజువాక ప్రాంతంలో 2 చైన్ స్నాచింగ్లు ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ నగరంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద, బిర్లా జంక్షన్, అక్కేపాలెం రైతు బజార్, జ్ఞానాపురం ప్రాంతాల్లో సుమారు 10 తులాల నగలను మహిళల మెడలోంచి దుండగులు లాక్కొని వెళ్లారు. అదేవిధంగా నగరంలోని 1 టౌన్ ప్రాంతం, గాజువాక ప్రాంతాల్లో దుండగులు వస్తువులను లాక్కొని పారిపోయారు. ఈ వరుస ఘటనలతో విశాఖ నగర ప్రజలు హడలిపోతున్నారు. రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు భయపడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. జరిగిన దొంగతనాలకు సంబంధించి విశాఖ నగర పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి ముఠా దిగినట్టుగా అనుమానిస్తున్నారు.